ఇది విమర్శించుకునే సందర్భం కాదు, నిజానికి పండుగ సందర్భం. ఒక 50 ఏళ్ల కళ, ఒక 30 ఏళ్ల నిరంతర ఉద్యమం ఫలించినటువంటి ఒక పండుగ సందర్భాన్ని మనం సెలబ్రేట్ చేసుకునేటువంటి సందర్భం. ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. అంత గొప్పది ఈ మాదిగ ఉద్యమం అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ మాదిగ ఉద్యమం ఫలించిన వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగకు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సీనియర్ మినిస్టర్ ప్రీతమ నాయకుడు దామోదరం రాజనరసింహారెడ్డికి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంలో కానీ, చట్టం జరుగుతున్న సందర్భంలో కానీ మాల ఎమ్మెల్యేలను ఎవరిని కూడా నెగిటివ్గా మాట్లాడకుండా కట్టడి చేసినటువంటి ఈ ఇద్దరు మహానాయకులకి మన పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మొత్తం యావత్ తెలంగాణ పక్షాన, మాదిగ జాతి పక్షాన, ఉపకులాల పక్షాన. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2 విషయాల్లో అద్భుతమైన పాజిటివ్ షాకులు ఇచ్చింది మనకి. 2 పాజిటివ్ షాకులు ఏమి ఇచ్చిందంటే, ఒకటి, రోడ్డు మీద వంటలు వండుతూ ఉన్నాము, శ్రీకృష్ణ కమిటీ పత్రాలని ఇందిరా పార్కులో ఎక్కడ పడితే అక్కడ తగలబెడుతూ ఉన్నాము, ఎక్కడ పడితే అక్కడ ఉద్యమం మిలియన్ మార్చి చేస్తూ ఉన్నాము, తెలంగాణ వస్తుందా రాదా, వస్తుందా రాదా, వస్తుందేమో రాదేమో అనేటువంటి పరిస్థితి, అట్లాంటి ఇమోషనల్ పరిస్థితులు ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంట్లో సడన్ గా ఒక షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరుస్తూ ఆ రోజు అదొక పాజిటివ్ షాక్ అయితే, దేశంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించడమే కాకుండా 6 నెలలు తిరక్క ముందే విశేషమైన ప్రొలాంగ్డ్ ప్రక్రియని మొత్తం కూడా పద్ధతి ప్రకారం, చట్టం ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం మొత్తం ప్రక్రియలంతా కూడా పూర్తి చేసి వర్గీకరణ ఆస్తి పత్రాలను ఈరోజు ఏబీ ఉపకులాలకి ఒప్పజెప్పేశాడు. ఏబీ ఉపకులాలకి వర్గీకరణ ఆస్తి పత్రాలను ఒప్పజెప్పేశాడు వాళ్ళిద్దరు కలిసి, రేవంత్ రెడ్డి గారు అట్లాగే రాజనరసింహ గారు. ఈ 2 విషయాల్లో చాలా అనుకూలమైనటువంటి పాజిటివ్ షాక్స్ సమాజానికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధిష్టానం అని చెప్పి అనుకుంటా ఉన్నాను. స్నేహితులారా, మన మధ్యలో వర్గీకరణ ఉద్యమం ఇచ్చినటువంటి ఒక ఆణిముత్యం ప్రొఫెసర్ మల్లేష్ గారు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఒక 20 సార్లు మాదిగ అధికారులు, ఉద్యోగస్తుల సమావేశాల్లో కలుసుకున్నాం మేము. ఒకసారి మా ఇంటికి వచ్చాడు, మరొకసారి ఢిల్లీలో ఆయన పిహెచ్డీ చేసినటువంటి ఐఐటి తీసుకెళ్ళి సడన్ గా అన్నా నేను ఇక్కడే పిహెచ్డీ చేశానన్నా అని చెప్పి అన్నాడు. అక్కడ కట్ చేస్తే తీర్పు వచ్చిన, జడ్జిమెంట్ వచ్చిన మరుక్షణం నుంచి మళ్ళీ ప్రతిరోజు దాదాపుగా ఆయన ఏబీ కులాల సంఘాలని, వాళ్ళ నాయకుల్ని, మాదిగ అధికారులు, ఉద్యోగస్తుల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రభుత్వాన్ని అందరినీ కూడా సమన్వయకర్తగా ఉంటూ, ఒక సామాజిక సమన్వయకర్తగా అన్ని సంఘాలని, మేధావుల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ ఇక్కడ దాకా నిట్టుకుని వచ్చాడు ఈ ఉద్యమాన్ని. ప్రొఫెసర్ మల్లేష్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, ఆలింగనం చేసుకుంటా ఉన్నాను. వర్గీకరణ ఉద్యమం మనకి ఇచ్చినటువంటి ఒక పెద్ద వరము, ఒక అసెట్ ఆయన. అట్లాగే సిబి ప్రసాద్ సార్, ఆయన ఉన్నతమైనటువంటి ఇంజనీర్గా రిటైర్డ్ అయినప్పటికీ అపారమైనటువంటి ఉద్యమాలని అధ్యయనం చేసినటువంటి అపారమైన అనుభవము,
ఉద్యమాలలో పనిచేసినటువంటి వ్యక్తులు, నాయకుల మీద అపారమైనటువంటి అంచనా, ముఖ్యంగా ప్రభుత్వ సర్వీసులలో సర్వీస్ మ్యాటర్స్లో అపారమైనటువంటి హేతుబద్ధమైన విశ్లేషణ చేసేటువంటి అపారమైనటువంటి శక్తి, ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి మన సివి ప్రసాద్ సారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దామోదరం రాజనరసింహ గారు మమ్మల్ని పట్టుకోవడం ఉందే, మీరు కావాలి మాకు రండి మా దగ్గరికి రండి అని చెప్పి మొదటి రోజు నుంచి ఇప్పుడు దాకా కూడా షమీం అఖ్తర్కి నేపథ్యంలో, ప్రభుత్వానికి నేపథ్యంలో, శాసనసభకు నేపథ్యంలో ఆయన ఏం చేయబోతున్నాడు, ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నాడు, మనమేం చేయాలి అనేటువంటి విషయంలో అద్భుతమైనటువంటి నైపుణ్యాలు కలిగిన వర్గీకరణ ఆలోచన, వర్గీకరణ నైపుణ్యాలు కలిగినటువంటి మాలాంటి వాళ్ళని ఒక కొద్ది మందిని పట్టుకొని అద్భుతంగా పనిచేయించారు దామోదరం రాజనరసింహ గారు. మనం రోడ్డు మీద ఉద్యమాలు చేస్తాం, ఉద్యమాలు చేసినంత మాత్రానే మనకి అన్ని మెటీరియలైజ్ అయిపోవు. నా పొలిటికల్ సైన్స్ ఏం చెప్తుందంటే, మనకి ప్రాబల్య వర్గాలు, ప్రభావ వర్గాలు ఉంటాయి, ప్రాబల్యం కాని కులాలు, ప్రాబల్యం కాని వర్గాలు ఉంటాయి సమాజంలో. ప్రాబల్యం లేని కులాలు, జాతులు, తెగలు, వర్గాలు వాడు ఎంత న్యాయబద్ధమైన ఉద్యమాలు చేసినప్పటికీ కూడా అవి వీకర్ సెక్షన్స్ కాబట్టి అవి మెటీరియలైజ్ కావు. కానీ ప్రాబల్య వర్గాలు, ప్రభావ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాత్రం పాలసీస్గా, పబ్లిక్ పాలసీస్గా రూపొందించబడతాయి, జీవోలుగా, చట్టాలుగా రూపొందించబడతాయి, వాటికి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని చెప్పి పొలిటికల్ సైన్స్ చెప్తున్నాం. అటువంటిది మనకి చట్టసభలో ఈరోజు ఏపీలో ఒక్క మాదిగ ఎమ్మెల్యే కానీ, ఉప్పులాల ఎమ్మెల్యేలు కానీ, మంత్రి కానీ ఎప్పుడు కూడా వర్గీకరణకు పట్టించుకున్నటువంటి పాపాలు పోవట్లేదు దురదృష్టవశాత్తు. కానీ ఇక్కడ ఈ 6 నెలల్లో మొత్తం ప్రక్రియ ముగించడానికి ముఖ్యమంత్రి వెనుకున్నాడు, అవసరమైనప్పుడు ముందున్నాడు. కానీ అన్ని వేళలా దామోదరం గారు ముందుండి మమ్మల్ని నడిపించి, మమ్మల్ని వెంటబెట్టుకొని ఈ ప్రక్రియ పూర్తి కావడానికి నిద్రాహారాలు లేకుండా చాలా మందితో పనిచేయించాడు తెర వెనుక. ఆయనకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. స్నేహితులారా, దాదాపు సగం జీవితం మీది చదువుకోవడానికి, సామాజిక ఉద్యమాలు నడపడానికి, ఉపాధులు, ఉద్యోగాల కోసం ఎదురు చూడడానికి మీ జీవితంలో చాలా కాలం వెచ్చించారు. మీ అందరికీ అభినందనలు, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా. మీ అందరికీ, మనందరికీ, మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఎదుగుతున్న వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు కలగాలి, మంచి అవకాశాలు కలగాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మీ అందరినీ నేను అభిలషిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి డాక్టర్ మేడి రమణ, డాక్టర్ నరసింహ మాదిగ, గాదే వెంకట్, దర్శనం, జాన్, కొమ్ము అంబేద్కర్, నవీన్ రాజ్, హరినాథ్, నాగేశ్వరరావు, సురేష్, శేఖర్, నరసింహ, గోపి అందరికీ కూడా, ఇంకా చాలా మీ బృందం అందరికీ కూడా నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మాదిగ కులం ఇంకా వెనకబడే ఉంది, ఏపీ కులాలు ఇంకా వెనకబడే ఉన్నాయని చెప్పడానికి ఈ మీటింగ్ పెద్ద తార్కాణం. ఎట్లాగంటే దాదాపు మధ్యాహ్నం నుంచి ఇప్పుడు దాకా 300 మంది వచ్చారు వెళ్ళారు, కాన్స్టెంట్గా ఒక 80 మంది ఉన్నారు అని అనుకుంటే ఇక్కడ ఒక్క 5% కూడా మహిళలు లేరు. ఈ 300 మందిలో 5% కూడా మహిళలు లేరు. అంబేద్కర్ ఒక మాట అన్నాడు, ఏ సమాజం, ఏ కమ్యూనిటీ అయినా అభివృద్ధి కొలమానము, ఆ కమ్యూనిటీ, ఆ సమాజంలోని మహిళల అభివృద్ధినే నేను కొలమానంగా, ప్రామాణికంగా తీసుకుంటానని చెప్పి అంబేద్కర్ అన్నాడు. కానీ ఇంకా మన కులాలు, జాతులు, తెగలు అభివృద్ధి కాలేదు అనడానికి మహిళా ప్రాతినిధ్యాలు, సంబరాలు చేసుకునే కాడ కూడా మహిళా ప్రాతినిధ్యాలు లేకపోవడం అనేటువంటి విచారకరమైనటువంటి పరిస్థితి ఇంకా మన కులాల్లో ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. విముక్తి అనేది, సామాజిక పరివర్తన అనేది, సమాజంలో మార్పు అనేది కేవలం మగవాళ్ల మీద మాత్రమే ఆధారపడలేదు. సగం కాడి పోసేటువంటి సగం జనాభా ఇళ్లలో ఉన్నారు, పొలాల్లో ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా స్నేహితులారా,
దాదాపు మీరందరూ కూడా గ్రామీణ నేపథ్యం నుంచే వచ్చారని నేను అనుకుంటా ఉన్నా. 99 మంది ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చిపోయిన వాళ్ళలో కానీ గ్రామీణ జిల్లాల నుంచి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళే కానీ కాస్మోపాలిటన్ నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు పెద్దగా ఉంటారని చెప్పి నేను అనుకోవడం లేదు. కష్టాలు మనకు తెలుసు. కొన్ని సంతోషకరమైన వార్తలు విషయాల్ని, అట్లాగే కొన్ని ఆందోళనకరమైనటువంటి విషయాల్ని, కొన్ని సమస్యాత్మకమైనటువంటి విషయాల్ని కూడా తక్కువ సమయంలో మీకు నేను ముందు పెట్టాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. అట్లాగే చారగొండ వెంకటేష్ ఆయన మ్యారేజ్ నేట్ నాకు చాలా సంతోషం. ఈ సందర్భంగా ఆ సంఘటనని నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. అట్లాగే సోషల్ డార్వినిజం ఒక మాట ఏముంటుందంటే, నువ్వు బలంగా లేకపోతే, నువ్వు తెలివిగా లేకపోతే, పరిస్థితులకు అనుగుణంగా నువ్వు సర్దుకుపోయేటట్టుగా లేకపోతే నువ్వు అంతరించిపోతావు, నువ్వు అభివృద్ధి కాలేవు అని చెప్పి జీవులకి అప్లై చేస్తూ మాట్లాడతాడు డార్విన్. జీవులకి అప్లై చేస్తూ ఏం మాట్లాడతాడు? బలమైన జీవి బ్రతుకుతుంది, తెలివైన జీవి బ్రతుకుతుంది, సమయానుకూలంగా సర్దుకుపోయే జీవి మాత్రమే బ్రతుకుతుంది, మిగతాయన్నీ అంతరించిపోతాయని చెప్పి అంటాడు. హ్యూమన్ సొసైటీ కూడా ఇది అప్లికేబుల్ అని చెప్పి నేను అంటా ఉన్నా. మాదిగ కులానికి, అనుబంధ కులానికి, ఏపీ కులానికి కూడా ఈ 3 ముచ్చట్లు వర్తిస్తాయని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. మన చారగొండ వెంకటేష్ గారు చాలా విషయాలు చెప్పారు. ఈరోజు ఇందాక సిబి ప్రసాద్ సార్ మాట్లాడుతూ ఉప్పులు, పప్పులు, కిరసనాయలు, దినుసులు కొంటే మన గ్రామీణ వ్యవసాయ కూలీలైన మన తల్లిదండ్రులు దినుసులు కొంటే దాని మీద ట్యాక్స్ వేస్తే ఆ ట్యాక్స్ మళ్ళీ మనకి సప్లై రూపంలో వచ్చింది తప్ప ఎవరి తాత సొమ్ము కాదని చెప్పి ఆయన చెప్పాడు. అది నిజం. అట్లాగే సోదరుడు చారగొండ మాట్లాడాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఆల్ఫా జోలంలో జోగుతున్నారు ఈరోజు చాలా మంది మాదిగలు అని చెప్పినని. ఆల్ఫా జోలం మత్తులో జోగుతున్నారు అని చెప్పినని. మనం మన వ్యవసాయ కూలీలైన, కష్టజీవులైన మన తల్లిదండ్రులు, మన సోదరులు తాగితే ఆ ట్యాక్స్ మీద, ఆ ఎక్సైజ్ ట్యాక్స్ మీద ఈ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి ఈరోజు. ఏ ప్రభుత్వం అయినా ఆ మాటకు వస్తే మన జనం, మన పెద్దలు, మన తండ్రులు, మన సోదరులు, మన వాళ్ళు తాగితే దాని మీద వేసేటువంటి ఎక్సైజ్ ట్యాక్స్ మీద ప్రభుత్వాలు నడుస్తుంది అంటే అతిశయోక్తి కాదు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మాదిగలకి వేటవచ్చు, మాంసం తింటవచ్చు, కానీ అడవిలో లేరు, హంటింగ్ అండ్ గ్యాదరింగ్ సొసైటీలో లేరు. మాదిగలకి వ్యవసాయం వచ్చు బ్రహ్మాండంగా, కానీ భూమి మీద యాజమాన్యం లేదు, ట్రాక్టర్లు లేవు, ఎడ్లు లేవు, నాగళ్ళు లేవు. గ్రామానికి వెలుకలకు నెట్టవేయబడ్డారు. ఏపీ కులాలు అడవిలో లేవు, అడవికి పెట్టున్నాయి, కానీ గ్రామానికి కూడా పెట్టున్నాయి. ఆస్తి లేదు, క్వాలిటీ చదువులు లేవు, శ్రమ నైపుణ్యాలు లేవు, భూమి లేదు, కులం, అంటరానితనము, అత్యాచారాలు, వెట్టి చాకిరి, బాలకార్మిక వ్యవస్థ, జోగిని వ్యవస్థ, ఇలాంటి పరిస్థితుల్లో మన సమాజాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి సరిహద్దుల మీద నిలబడి బహిష్కరణకు గురైనటువంటి ఒక సమాజము, ఒక వ్యక్తి ఎట్లా, వాడి ఆందోళన, వాడి భయాలు ఎట్లా ఉంటాయి? చిన్నబోయి, అవమానాలు పాలయ్యి, భయపడిపోతూ, సందేహవాదులుగా మారి, ఇది అవుతుందా, ఇది అయ్యేనా, ఇది జరుగుతుందా, ఏ పాజిటివ్ విషయాన్ని కూడా సానుకూలంగా ఆలోచించేటువంటి పరిస్థితులు లేకుండా మన జనాన్ని గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో, బస్తీలకి నెట్టుకుంటూ వెళ్ళిపోయిన సమాజాలు. ఆ పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు 48,000 కోట్ల రూపాయలు సబ్ప్లాన్ చట్టం ఉంది. ఈ ఏడాదికి బట్టి మార్చి 19వ తేదీ నాడు బట్టి విక్రమార్క సబ్ప్లాన్ ప్రకటించాడు. 40,232 కోట్ల రూపాయలు. ఈ 40,232 కోట్ల రూపాయలలో ఏపీ కులాల వాటా ఎంతంటే 26,820 కోట్ల రూపాయలు. 26,820 కోట్ల రూపాయలు ఏపీ కులాల వాటా. దాదాపు మాదిగల వాటానే.
మరి ఇది ఎక్కడుంది? తెచ్చుకునేది ఎట్లా? అనుభవించేది ఎట్లా? దీనికి ప్రణాళిక ఏంటి? ఎస్, ప్రొఫెసర్ మల్లేష్ గారు చెప్పారు అన్నమాట. ఇప్పుడు మాలవాళ్ళు హెల్ప్ డెస్క్ అని పెట్టుకున్నారు, మీకు తెలుసో లేదు. ప్రతి నెల 6వ తేదీ నాడు లోయర్ ట్యాంక్ అంబేద్కర్ భవన్లో ఎస్సీ ఎస్టీ ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ అసోసియేషన్ పెట్టుకొని ప్రతి నెల 6వ తేదీ నాడు అక్కడ మీటింగ్లు పెట్టుకునేవాడు. వాడు మన ఎంప్లాయీస్ ఎవరైనా సమస్యలు తీసుకుని పోతే పక్కకు పెట్టేసేవాడు. హెల్ప్ డెస్క్ అని పెట్టారు వాళ్ళు. హెల్ప్ డెస్క్ అని పెట్టి ఎక్కడెక్కడ అవకాశాలన్నింటిలోకి వాళ్ళ యూత్ని, వాళ్ళ నిరుద్యోగుల్ని, వాళ్ళ ఉపాధి అవకాశాలు పొందబోయేటువంటి వాళ్ళందరినీ లాక్కొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రొఫెసర్ మల్లేష్ గారు చెప్పింది కూడా అదే. హెల్ప్ సెంటర్ అన్నాడు ఆయన. హెల్ప్ సెంటర్ అనండి, హెల్ప్ డెస్క్ అనండి మాకు తెలియదు. దయచేసి మీరు విద్యావంతులు, 3 పూట్ల తినగలిగిన స్థితిలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి చారగొండ వెంకటేష్ లాంటి వాళ్ళు, మేము కోరేది ఏంటంటే అందరూ నిరుద్యోగులే, అందరూ అకామిడేట్ కావాల్సిన వాళ్ళే. వీళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు, ఉద్యోగం 3 రకాల అవకాశాలు ఇచ్చింది మనకి ఈరోజు. వర్గీకరణ ఉద్యమం 3 అవకాశాలు ఇచ్చింది. ఒకటి అడ్మిషన్స్, చదువుకోదలుచుకున్న వాడికి అడ్మిషన్స్ లో అవకాశాలు ఇచ్చింది. ఉద్యోగాలకి క్వాలిఫై అయిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇస్తా ఉంది. ఈ 2 కాని వాళ్ళకి ఉపాధి అవకాశాలు ప్రొవైడ్ చేయడానికి ఇదిగో 26,820 కోట్ల రూపాయలు ఒక్క ఏడాదికే. ఈ ఏడాదికి మన పేరు మీద ఉన్నాయి. వీటిని తెచ్చుకునేటువంటి దిశగా మన మంత్రి గారు చెప్పారు. వ్యక్తిగత స్థాయిలో లెక్కించండి. ట్రైనింగ్కి వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఎవరు, ఉద్యోగాల కోసం వాళ్ళకి ఏమైనా సమస్య ఉందా, ఫీజు కట్టలేకపోతున్నారా, తీసుకురండి. వాళ్ళు ఎవరు క్వాలిఫై అయ్యి ఉద్యోగాలకి ఫీజు ట్రైనింగ్కి అసక్తుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు లిస్ట్ అవుట్ చేయండి, తీసుకురండి మన దగ్గరికి చెప్పన్నాడు. ఉపాధి అవకాశాలు, స్కిల్ డెవలప్మెంట్ కోసం సిద్ధపడ్డ వాళ్ళు ఎవరు రిజిస్టర్ చేయండి దయచేసి. రిజిస్టర్ చేసుకున్నాం. మనకు పేదల సెంటర్గా పనిచేయడం మొదలు పెడితే నిరుద్యోగులు ఎంతమంది, ఉద్యోగార్థులు ఎంతమంది, అడ్మిషన్స్ కోరేటువంటి వాళ్ళు ఎంతమంది అనేటువంటిది లెక్క తేల్స్తే ఇక్కడ నుంచి, ఈ సెంటర్ నుంచి, డెస్క్ నుంచి మంత్రి గారి దగ్గరికి పోతాయి. మంత్రి గారి దగ్గర నుంచి వ్యవస్థలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ డిపార్ట్మెంట్ల దగ్గరికి పోతాయి. అక్కడ కూడా పోలేని పరిస్థితుల్లో ఉంటే ఆయనే బేర్ చేసి ఎట్లా తోసేయాలో, ఎట్లా నెట్టివేయాలో అవకాశాల్లోకి చూద్దాం, తీసుకురండి అని చెప్పన్నాడు. నేనేమంటానంటే చురుగ్గా ఉండాలి. చురుకుగా ఉండాల్సిన సందర్భం ఇది, అలర్ట్గా ఉండాల్సిన సందర్భం ఇది, త్వరపడాల్సినటువంటి సందర్భం ఇది. ఈ సందర్భాలలో ఉత్సాహంగా, ఉల్లాసంగా, చురుకుగా, ఆశతో కష్టపడి అన్ని వచ్చిన అవకాశాన్ని చదువుకోవాల్సినటువంటి సందర్భం. దానికి సిద్ధపడండి అని చెప్పి మీ అందరినీ, వీళ్ళందరూ కోరుతా ఉన్నాను. నిజానికి ఈ విజయం వెనుక ఒక వ్యక్తి కాదు ఉన్నది. 50 ఏళ్ల ఆకాంక్ష, 30 ఏళ్ల ఉద్యమంలో లక్షలాది మంది కదిలారు. దశాబ్దాల తరబడి లక్షలాది మంది ప్రజలు కదిలారు. వేలాది మంది కార్యకర్తలు తయారయ్యారు. వందలాది మంది నాయకులు తయారయ్యారు. పదుల సంఖ్యలో అమరులయ్యారు. నేనేమంటానంటే కోరిగాం అని మాలోళ్ళు అంటారు కదా, కోరిగాం, భీమ కోరిగాంని, మేడారం సమ్మక్క జాతర, సమ్మక్క సారక్కల్ని, గద్దెల్ని, ఆ రెంటిని కలిపితే ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే సురేంద్ర మాదిగ, మహేందర్ మాదిగ, భారతీ మాదిగ, దామోదరం మాదిగ, ఆదిలాబాద్ జిల్లాలో జైనూరు మండలంలో బాణయ్య అనేటువంటి ఆయన, జిల్లాపల్లి బాణయ్య అనేటువంటి ఆయన మా ఎంఆర్ఓ ఆఫీస్ తగలబెట్టి ఆ తగలబెట్టి చనిపోయాడు ఒక ఆయన. ఈ 5 మంది తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ కోసం చనిపోయినటువంటి అమరులు. ఇలాంటి వాళ్ళ గద్దెల్ని మనం మొక్కాలి ఫస్ట్ అవకాశాలు. వీళ్ళ గద్దెలకి మొక్కి నాకు అడ్మిషన్ వచ్చిందా, అయ్యా మా కోసం ప్రాణాలు అర్పించారయ్యా,
మాకు ఉపాధి వచ్చిందా? మా కోసం ప్రాణాలు అర్పించారయ్యా. మాకు ఉద్యోగం వచ్చిందా? మా కోసం మీరు ప్రాణత్యాగం చేశారయ్యా అని ఈ 5 మంది గద్దెలకి మొక్కి మనం పక్కకి వెళ్ళి ప్రతి ఏటా ఒక తిరణాలాగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. వేలాది మంది కేసుల్లో ఎక్కున్నారు. ఒక్కడి కోడి కూస్తే తెల్లారింది కాదు దండోర ఉద్యమం. మాదిగ హక్కుల దండోర ఉద్యమం ఒక్కడి కోడి కూస్తే తెల్లారింది కాదు. వేలాది మంది కోడి కూర్చున్నాయి, లక్షలాది మంది కదిలారు, వందలాది మంది త్యాగాలు చేశారు, ఎంతో మంది కేసుల్లో ఎన్నుకున్నారు, 10 మంది చనిపోయారు. ఈ మహోద్యమం ఎంత పెద్ద ఉద్యమం అంటే మనల్ని చూసి ఎంబీసీ ఉద్యమం మొదలైంది, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉద్యమం మొదలైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మనల్ని చూసి తుడుందెబ్బ ఉద్యమం మొదలైంది గిరిజనుల్లో, ఆదివాసుల వర్గీకరణ జరగాలని చెప్పినని. మనల్ని చూసి పీపుల్స్ వార్ పార్టీ కుల నిర్మూలన పోరాట సమితి పెట్టాల్సి వచ్చింది. మనల్ని చూసి సిపిఎం పార్టీ కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి పెట్టాల్సి వచ్చింది. మనల్ని చూసి వీరన్న పార్టీ ఇండియా సంయుక్త రాష్ట్రాల బహుజన కమ్యూనిస్ట్ పార్టీ పెట్టాల్సి వచ్చింది. మనల్ని చూసి మోగు దెబ్బ, మనల్ని చూసి చాకిరేవ దెబ్బ, మనల్ని చూసి అనేక కులాలు, మొత్తం అణగారిన కులాలు, జాతులు తెగలేవైతే ఉన్నాయో తెలుగు నేల మీద దక్షిణ భారతదేశంలో మేమెంతమందిమో మాకంత వాటా. అసలు మాకేం జరిగింది? మాకు మార్గదర్శకం మాదిగ ఉద్యమమే. మాదిగ ఉద్యమం మాకు మార్గదర్శకం. ఇదేంటి కుర్రాళ్ళు డ్రాప్అవుట్స్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఇంత గొప్ప ఉద్యమం చేశారేంటి? వీళ్ళ ఉద్యమమే, వీళ్ళ మార్గమే మన మార్గమేమో. మనం ఎంతమందిమో మనకు అంత వాటా. మనకేం జరిగింది? మనకి ఎవరు అన్యాయం చేశారు చరిత్రలో, మనకేం కావాలి అనేటువంటి స్పృహ వచ్చిందంటే ఈరోజు సమాజంలోని ప్రతి అణగారిన కులము, జాతి, తెగకి అది కేవలం మాదిగ హక్కుల దండోర ఉద్యమం ఇచ్చినటువంటి చైతన్యము, ప్రభావమే తప్ప వేరే కాదు అని చెప్పి మనం చెప్పుకోవాలి. వ్యవస్థల్ని మొత్తాన్ని కదిలించింది, సివిల్ సొసైటీని కదిలించింది, మీడియాని కదిలించింది, రాజకీయ పార్టీలు అన్నీ కూడా అసెంబ్లీలకి వెలుపల, అసెంబ్లీలకి లోపల మాదిగ పాటే పాడి తప్ప వేరే పాడలేదు. మీరు చూడండి, చంద్రబాబు హయాంలో ఏకగ్రీవ తీర్మానం జరిగింది, కేసీఆర్ హయాంలో ఏకగ్రీవ తీర్మానం జరిగింది, కాంగ్రెస్ హయాంలో ఏకగ్రీవ తీర్మానం జరిగింది. చంద్రబాబు హయాంలో ముందు జీవోలు వచ్చినాయి, ఆ తర్వాత ఏకగ్రీవ ఆర్డినెన్స్, ఏకగ్రీవ చట్టం వచ్చింది, ఇప్పుడు కూడా ఏకగ్రీవ చట్టం వచ్చింది. తమాషా ఏంటంటే ఒక్క మాల ఎమ్మెల్యే కూడా, ఒక్క రాజకీయ పార్టీ కానీ ఒక్క మాల ఎమ్మెల్యే కానీ వర్గీకరణ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేదు. మహాసమ్మతాన్ని, మహాసంఘీభావాన్ని వ్యక్తం చేసి మన కులాలు, జాతులు, తెగల పట్ల, మన హక్కుల పట్ల, మన ఆత్మగౌరవ పరిరక్షణ పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు మద్దతుగా, మన సహానుభూతితో మన వెంటున్నారు సమాజం మొత్తం అని చెప్పి వెల్లడి చేసింది మాదిగ హక్కుల దండోర. సంతోషపడతాం మనం? ఎంత సంతోషపడాలి మనం? ఏమిటి సంతోషం లేదేంటి? ఏంటి ఇంత ప్యానిక్? ఎందుకు ఇంత ఆందోళన? ఎందుకు ఇంత ఎత్తిపోయినట్టు? ఎంత సంతోషపడాలి? 30 ఏళ్ల తర్వాత 50 ఏళ్ల ఆకాంక్ష, 30 ఏళ్ల ఉద్యమం, ఇంత వ్యవస్థలు మొత్తం కలిగి మన కోసం పనిచేసి ప్రకృతి, మానవ సమాజం, అన్ని రకాల వ్యవస్థలు. మనం ఏమున్నాము? మాకంటే వెనకున్నటువంటి డక్కలి, చిందు, బైండ్ల, మాస్టి, సమగర, లేకపోతే మేహతర్, రెల్లి, మాకంటే వెనకబడినటువంటి కులాలకి ముందు అవకాశం కల్పించి వాళ్ళ జనాభా తమాష ప్రకారం వాళ్ళకి ఇచ్చి ముందు అవకాశం ఇవ్వండి, తర్వాతనే మాకు ఇవ్వండి అన్నాం. ఈరోజు 30 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు ఏముంది తెలుసా? మాదిగ న్యాయమే సుప్రీం న్యాయంగా తన శంకులో వేస్తుంది. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ విత్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఫర్ ఎవ్రీవన్, ఎవ్రీ కమ్యూనిటీ, ఈక్వాలిటీ, జస్టిస్, ఫ్రాటర్నిటీ అంది ప్రియాంబుల్. మనకి సుప్రీంకోర్టు ఏమన్నది? ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ విత్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఫర్ ఎవ్రీ కమ్యూనిటీ, రిలేటివ్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కోసం అని చెప్పన్నది. అది ఎవరిచ్చిందా నినాదం? మనమిచ్చాం. ఎవరిచ్చాం?
ముందు మేము కాదు నాయన, మాకు ఆకలి అవుతుంది, మాకు అవకాశాలు, విద్యా ఉద్యోగ అవకాశాలు కావాలి, కానీ మాకంటే ఘోరమైన పరిస్థితుల్లో మా డక్కలోళ్ళు, చిందోళ్ళు, బయటోళ్ళు, మాస్టరోళ్ళు, రెల్లోళ్ళు, తోటోళ్ళు వీళ్ళంతా ఉన్నారు. ముందు మృగ సంఘం వీళ్ళందరూ ఉన్నారు. ముందు వాళ్ళకి ఇచ్చినారుగా మాకు ఇవ్వండి అని చెప్పి మనం ఉన్నాం. ఈ సోషల్ సెన్స్నే, ఈ కామన్ సెన్స్నే సుప్రీంకోర్టు 30 ఏళ్ల తర్వాత విస్తృత రాజ్యాంగ ధర్మాసనం రూపంలో తన తీర్పు రూపంలో తన శంకులో దోసి చెప్పిందని చెప్పి నేను చెప్పవచ్చు. వ్యవస్థల్ని మొత్తాన్ని మనం కదిలించగలిగాం మహోద్యమం ద్వారా. నేనేమంటానంటే ఇప్పుడు ఈ వచ్చినటువంటి అవకాశాలు, విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఏడాదిలో 26,870 కోట్ల రూపాయల సప్లై అవకాశాలు, ఈ వచ్చిన వాటిని ఎట్లా వినియోగం చేసుకోవాలో దయచేసి విద్యావంతులారా, ప్రొఫెసర్లారా, ప్రభుత్వంలో ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి మీరు దయచేసి ప్రణాళికను రూపొందించండి. ఎట్లా హెల్ప్ చేయాలి నీడీ పీపుల్కి, క్వాలిఫైడ్ పీపుల్కి అనేది మీరు ప్రణాళిక రచన చేయండి. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు నాయకులు, ప్రతినిధులు, విద్యావంతులు, మన జనానికి ఈ విషయాలు ఏవి తెలియదు. ఇంకా మన జనానికి ఈ విషయాలు ఏవి తెలియదు. ప్రభుత్వంలో ఇన్ని అవకాశాలు సృష్టి అయి ఉన్నాయి, వాటిని తెలుసుకోవాల్సినటువంటి సోయ కూడా లేనటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో మన వాళ్ళు డ్రాప్అవుట్స్గా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎరుకుపరిచి 10వ తరగతి నుంచి PhD దాకా చదివి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం వైపా, ఉపాధి వైపా, అడ్మిషన్ వైపా వాళ్ళకి ఎరుకుపరిచి వాళ్ళని పట్టుకొచ్చి రిజిస్టర్ చేసి లబ్ధిదారులు అయ్యేటట్టు చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఇప్పుడు నేనేమంటున్నానంటే, సరే చాలా మంది అలాంటి వాళ్ళు మిత్రులు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ న్యాయం, ధర్మం మాట్లాడటం. నేనేమంటానంటే, కూర్చుని కొమ్మని నరుక్కునే జాతి కాదు మనం. అన్నం పెట్టినా, అవకాశం ఇచ్చిన వాళ్ళకి సున్నం పెట్టేటువంటి జాతి కాదు మనది. ఇస్తుల్ని పోయేటట్టు చేసే జాతి మనం గుండెలో చెప్పుకుంటాం. మనకి అవకాశం కల్పించిన, హక్కుల్ని కల్పించిన రేవంత్ మాదిక్ కానీ, దామోదరం రాజనరసింహారెడ్డి కానీ మనం కృతజ్ఞతగా ఉంటాం. కానీ శాశ్వతంగా కాదు. వాళ్ళ పట్ల మనం కృతజ్ఞతగా ఉంటాం ఖచ్చితంగా. కానీ నేనేమంటానంటే, మనకు ఒక పార్టీ అంటూ లేదు. స్టిల్ చూస్తున్నారు కదా, తోకపుచ్చుకోకపోయే, ఎవడు కొడుకుందో, ఎవడు ప్లాట్ఫామ్ మీదో, ఎవడు తోకపుచ్చుకోలేకపోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం. సామాజిక, రాజకీయ నిర్ణయాత్మక శక్తులుగా ఏవి గ్రూపుల, సమూహాలు, కులాలు, జాతులు, తెగలు ఏకమైతే తప్ప అద్భుతమైన విజయాలు సాధించడానికి వీలవుతుంది. ఈ పునాదుల మీద ఇప్పుడు సాధించుకున్న 30 ఏళ్ల ఉద్యమం పునాదుల మీద ఈ విద్యావకాశాలు, ఈ ఉద్యోగ అవకాశాలు, ఈ ఉపాధి అవకాశాల ప్లాట్ఫామ్ మీద నిలబడి ఒక స్వతంత్రమైన సామాజిక, రాజకీయ నిర్ణయాత్మక శక్తులుగా మలగాలి, మనము రూపాంతరం చెందాలి, ట్రాన్స్ఫార్మ్ కావాలనేటువంటి స్వతంత్రమైన ఆలోచన కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఖచ్చితంగా కృతజ్ఞత చెప్తాం. మనకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీకి, ప్రభుత్వానికి ఖచ్చితంగా కృతజ్ఞతగా ఉంటాం. కానీ అది ఎంతో కాలం కాదు. మనకంటూ ఒక ప్రోగ్రాం కూడా మనకు ఉండాలి. అది వేరే. సరే, అది వేరే. నేనేమంటానంటే, ఇమీడియట్గా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంకెంత మాత్రం నిరుత్సాహము. ఇప్పుడు ఒక న్యూయార్క్ ఫ్రెండే ఉన్నాడంటే, వైట్ మ్యాన్, అమెరికన్, మాదిగలు సందేహవాదులు అని చెప్పి అన్నాడు నా ఫ్రెండ్. ఎందుకు మాదిగలు సందేహవాదులుగా మారాడు? మనకి సోషల్ డిజైన్ ఎట్లా ఉందంటే, ప్రతి ఒక హైరార్కీ ఉంది. ఈ హైరార్కీలో మానవాళ్ళ దగ్గరికే పోయి పడతా ఉంటాయి మొత్తం అవకాశాలు, విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, రాజకీయ అవకాశాలు అన్ని వాడి కాడ పోయి పడతా ఉంటాయి. మాదిగలు ఉద్యమం చేస్తున్నాము, బాల్యోకి పోయి అక్కడ స్పీకర్ అవుతాడు పార్లమెంట్కి. మాదిగలు ఉద్యమం చేస్తూ ఉంటాము, ప్రతిభా భారత్ వచ్చి స్పీకర్ అవుతూ ఉంటుంది. మాదిగలు ఉద్యమం చేస్తున్నాము, జస్టిస్ పున్నయ్య పోయి కాన్స్టిట్యూషన్ రివ్యూ కమిషన్ మెంబర్ అవుతూ ఉంటాడు. మాదిగలు ఉద్యమం చేస్తూ ఉంటాము, జస్టిస్ పున్నయ్య వచ్చి SC/ST కమిషన్ చైర్మన్ అవుతూ ఉంటాడు. మాదిగలు ఉద్యమం చేస్తూ ఉంటాము, ఎవరెవరు మనకు తెలియని వాళ్ళు మా ముందు నిక్కలు వేసుకొని మాట్లాడాలన్న వాళ్ళు కూడా చివరికి SC కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు, MLCలు అయ్యారు, లేకపోతే ఇంకేదైతే మంత్రులు అయ్యారు, ఏదైతే అయిపోయారు. మాదిగ ఉద్యమం యొక్క ఘనత, దాని ప్రభావం ఎట్లా ఉందంటే, ప్రత్యర్థులకు కూడా అవకాశాలు కల్పించేటువంటి స్థాయి పోయింది. అది మాదిగల యొక్క గొప్పతనం. నేను చెప్తూ వచ్చా,
కోడిగుడ్డు ఓర్చుకుంటే కుండెడవుద్దని సామెత గ్రామాల్లో. కృష్ణాకి చెప్పాను నేను. ఎస్సీఎస్ మాదిగలకి అనుబంధ కులాల మీద అత్యాచారాల గురించి ఉద్యమాలు లేవు. లేకపోతే సప్లాన్ ఆర్థిక ఇళ్ళు లేవు, పొలాలు లేవు, వ్యాపారాలు లేవు, పరిశ్రమలు లేవు, స్కిల్ డెవలప్మెంట్ లేవు, ఏదీ లేవు. వాళ్ళని అందుకునేటట్టు చేసిందా ఈ ఉద్యమం? చేయకపోయేసరికి ఏం జరిగింది? రాజకీయ పార్టీలు గ్రామీణ ప్రాంతాల్లో యూత్ ఎక్కువ ఉన్నటువంటి కులాలు ఉన్నాయి. క్వాలిటేటివ్ చదువులు లేవు, ఉద్యోగాలు పోదామంటే స్కిల్స్ లేవు, వ్యాపారాలు చేసుకుందామంటే పెట్టుబడులు లేవు. ఇండస్ట్రియలిస్ట్ అవుదామన్నా, వ్యాపారవేత్త అవుదామన్నా పెట్టుబడి లేదు. ఏం కావాలి? ఎట్లా బ్రతకాలి? వీడు యవనం ఉంది, పెళ్లి కావాలి, బ్రతకాలి, ఏం కావాలి? క్వాలిటేటివ్ చదువులు లేవు, డ్రాప్ సరిగ్గా వీళ్ళని పట్టుకున్నాయి రాజకీయ పార్టీలు, వాళ్ళ ఆసాములు వీళ్ళని పట్టుకున్నారు. గ్రామాల్లో మన వాళ్ళని పట్టుకున్నారు. ఇది కాదు. ఎంతకాలం ఈ సంఖ్యలలో మనం ఉంటాం? నా తెలివితేటలతో నేను సంపాదించిన దాంట్లో మంచి ఇల్లు కట్టుకోగలను, ప్రభుత్వం ఇచ్చే ఇల్లు నాకు అని అనగలిగేటువంటి స్థాయికి రావాలి. ఏబీ కులాల యువకులు, నిరుద్యోగులు, లబ్ధిదారులు, క్వాలిఫైడ్ పీపుల్ ఎట్లాంటి స్థాయికి రావాలంటే నా తెలివితేటల మీద నేను ఆధారపడి నేను మంచి ఇల్లు కట్టుకోగలను, మంచి బియ్యం తినగలను, ఈ ప్రభుత్వం ఇచ్చే బియ్యం నాకొద్దు, ఈ ప్రభుత్వం ఇచ్చే ఆరోగ్యశ్రీ కార్డు నాకొద్దు, ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి క్రమం నాకొద్దు అనేటువంటి ఒక తెగువ, ఒక సాహసం, ఒక కసి కావాలి. కసి మన మంత్రి గారు చెప్తారు. అది వర్గ కసిలాగా కులంకసి కావాలంటాడు ఆయన. వర్గ కసి మన కమ్యూనిస్టులు చెప్తారు చూడండి, విద్యార్థి ఉద్యమాల్లో, లెఫ్టిస్ట్ ఉద్యమాల్లో వర్గ కసి కావాలంటారు. కులంకసి కావాలి. ఏమిటి కులంకసి? నేను బానిసత్వంలో ఉండను, తెలివిగా బ్రతుకుతాను, కష్టపడి బ్రతుకుతాను, బాగా సంపాదిస్తూ బ్రతుకుతాను అనేటువంటి స్కిల్స్ కావాలి. ప్రభుత్వంలో ఉండే అవకాశాలు ఉంటాయి, పొందగలిగే వారు పొందుతారు. కానీ మనలో తెలివైన వాళ్ళు సప్లైని ఉపయోగపెట్టుకునే ప్రయత్నించాలి, స్కిల్స్ ఉపయోగపెట్టుకునే ప్రయత్నించాలి. అట్లా చేసేటువంటి ప్రయోగం మనం చేద్దామని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఒక పక్క విద్యా ఉద్యోగ అవకాశాలు, మరొక పక్క మీరు చూడండి ఇంకొక మాట, వాళ్ళు ఒక పక్క 2 కేసులు వేశారు, ఆల్రెడీ 3 కేసులు వేశారు. శంకర్ అనేవాడు ఒకటి, చెన్నయ్య అనేవాడు ఒకటి, మంగమ్మ అనే ఒక కేసు వేసింది. అంటే మనం కనుక లీగల్ హిస్టరీ కనుక గమనిస్తే వర్గీకరణ ఉద్యమాన్ని 1997 ఫస్ట్ చంద్రబాబు నాయుడు జీవో ఇచ్చాడు. 68, 69 జీవోలు. జూన్ 6వ తేదీ 7వ తేదీ జీవోలు వచ్చినాయి. 97లో జస్టిస్ రామచంద్రదాస్ కమిషన్ బేస్ చేసుకొని అప్పుడు ఏం చేశారు తెలుసా? ఆర్టికల్ 338 ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ ని సంప్రదింపులు చేయకుండా మీరు జీవోలు ఇష్యూ చేశారు కాబట్టి ఇది కాన్స్టిట్యూషన్ వైలేషన్, కాబట్టి ఇది చల్లదని చెప్పి అనిపించి కొట్టేయించారు ఫస్ట్. ఆ తర్వాత 99లో ఆర్డినెన్స్ వచ్చింది. 99లో ఆర్డినెన్స్ వస్తే ఆర్డినెన్స్ వ్యతిరేకంగా మళ్ళీ హైకోర్టుకు పోయారు. అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే, ఇందులో కాన్స్టిట్యూషనల్ విషయాలు ఇవిడి ఉన్నాయి కనుక మీ గవర్నమెంట్కి టైం ఇస్తున్నాము, సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిందే. అయితే ఫైనల్ జడ్జిమెంట్కి లోబడి అడ్మిషన్స్, అపాయింట్మెంట్స్ అన్నీ కూడా కొనసాగుతాయి, విద్యా ఉద్యోగాలన్నీ ఏబిసిడి ప్రకారమే కొనసాగుతాయి, ఫైనల్ జడ్జిమెంట్కి లోబడి చెప్పి అప్పుడు ఇచ్చింది. ఈవి చిన్నయ్య అనేవాడు ప్రముఖ బుద్ధిస్టు. ఈవి చిన్నయ్య అనేవాడు అంబేద్కర్ జీవిత చరిత్ర అనేటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగు చేసి గౌరవ డాక్టరేట్ పొందినాడు. వాడు వర్గీకరణ వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పోయి కొట్టేయించాడండి. నేను దీన్ని ఎట్లా అభివర్ణిస్తున్నానంటే, 1991లో చుండూరులో ఉచ్చుకోత జరిగినప్పుడు నంబూరు రెడ్లు, గుంటూరు జిల్లా నంబూరు రెడ్లంతా కలిసి సమావేశమై సర్వజనాభ్యుదయ పోరాట సమితి అని పెట్టుకొని 144 సెక్షన్ అమల్లో ఉంది. కానీ గుంటూరు టౌన్లో ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అంటే అక్కడ హాస్టల్లో ఉండేదంతా దళితాయి, మాదిగలు మారలే. హాస్టళ్ల మీద దాడి చేసే రెడ్లు సర్వజనాభ్యుదయ పోరాట సమితి అనే పేరుతో
పళ్ళాలు, దుప్పట్లు, పెట్టెలు, సర్టిఫికేట్లు అన్ని చించి చిందరవందలు చేసి తరుముకొని కొట్టారు మన పిల్లగాడిని. సర్వజనాభ్యుదయ పోరాట సమితి అనే పేరుతో. నేనేమంటున్నానంటే మాల మహానాడు అనేటువంటి పుట్టుక ఆంధ్రప్రదేశ్ సామాజిక ఉద్యమాల చరిత్రలో, పంపకాల ఉద్యమాల చరిత్రలో, పంపిణీ న్యాయ ఉద్యమాల చరిత్రలో మాల మహానాడు అనేటువంటి దాని పుట్టుక ఎట్లాంటిదంటే సర్వజనాభ్యుదయ పోరాట సమితి లాంటిది తప్ప అంతకంటే ఎక్కువ కాదు. ఇది దళిత ఉగ్రవాదం, మాల ఉగ్రవాదం, వర్గీకరణ వ్యతిరేకత అంటే నీకంటే వెనుకబడ్డ కులాల వాళ్ళ కోచీలు లాగేసుకోవడం, నీకంటే వెనుకబడ్డ కులాల వాళ్ళ ప్లేట్లు గుంజుకోవడం, నీకంటే వెనుకబడ్డ కులాల వాళ్ళ గిన్నెల్ని విసిరేయటం. ఇది దళిత ఉగ్రవాదం, మాల ఉగ్రవాదం, సామాజిక ఉగ్రవాదం తప్ప వేరే కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. నేను పిలుపునిస్తున్నా ఈ సందర్భంగా. వర్గీకరణ వ్యతిరేకులకి తరతమ స్థాయిలో బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు సంఖ్యాపరంగా మనకంటే చాలా తక్కువే. వాళ్ళ కులాలు కూడా చాలా నీతివంతమైనవి, న్యాయమైనవి. ఏమాటిగా మాట వాళ్ళలో పేదరికం ఉంది, నేను కాదంటున్నా. కానీ క్రూకుడ్ పీపుల్ పిడికడి మంది ఉన్నారు. క్రూకుడ్ పీపుల్ పిడికడి మంది ఉన్నారు. వీళ్ళు గడివడు పాలనలో కొన్ని విషం తుక్కుల్లాగా తయారయ్యి పంపిణీ న్యాయానికి, సామాజిక ఉద్యమాలు తీసుకొచ్చినటువంటి ఈ పంపిణీ న్యాయానికి వ్యతిరేకంగా, సూక్ష్మ స్థాయి పంపిణీ న్యాయానికి వ్యతిరేకంగా పనిచేయడం అనేది ఉందే పట్టుకొని తనండి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. వాళ్ళు సూత్రప్రాయంగా మేము వర్గీకరణకు అనుకూలమే అని ఎవరు చెప్పడంలా, అట్లా చెప్తే మనకు అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు సాంకేతికాల మీదుగా పోయి వర్గీకరణ అమలు కార్యక్రమం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఎత్తులకు వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళని పట్టుకొని తన్నాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే వాళ్ళని సంఘీభావం లేదు. సమాజంలో సర్వ కులాలు, సర్వ సమాజము, వ్యవస్థలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, మీడియా అందరూ కూడా పంపిణీ న్యాయము, మానవ గౌరవం ప్రతి ఒక్కరికి దక్కాలి. షెడ్యూల్ కులాలలో మానవ తీసుకొచ్చిన ఉద్యమం చాలా న్యాయబద్ధమైందని చెప్పి అన్ని చోట్ల కూడా సంఘీభావం, మహా సంఘీభావం మన వైపు వస్తున్నప్పుడు ఎవరు కూడా వీళ్ళ నుంచి మేము కూడా మీతో ఉన్నాము, పంపిణీ న్యాయానికి మేము మద్దతుగా ఉన్నాము, వర్గీకరణకు మేము ఎవరిది వాళ్ళు పంచబడాల్సిందని చెప్పి ఎవరు మాట్లాడినప్పుడు తన్నారా వద్దా? నువ్వు అమృతంలో విషం పోస్తూ ఉన్నప్పుడు తన్నారా వద్దా? నిన్ను ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళతో మనం కలిసే పరిస్థితి లేదు. మనం అగ్రకులాల్లో ప్రజాస్వామికవాదులతోనైనా వెలుగుల కులాలలో వాళ్ళు మన పట్ల సహానుభూతి ఇస్తున్నారు. ఈరోజు వాళ్ళు అందరితో సమాజంతో కూడా మనం కలిసి ఉండగలం. కానీ వర్గీకరణ వ్యతిరేకంతో మనం కలిసి ఉండే పరిస్థితి లేదు. తోక తొక్కిన తాచులాగా ఉన్నారు ఈరోజు వాళ్ళు. ఎక్కడ సింగమంగం చేద్దాము అవకాశాలని దొరకని కూడా చేద్దాము. మాదిగా అనుబంధ కులాలకి, చిన్న కులాలకి డిస్ప్రపోర్షనేట్ గా మనమే తినాలి. రిజర్వేషన్లకు ఉన్న దగ్గర మనమే ఉండాలి, మనమే చదువుకొని మొత్తం తినాలి తప్ప చిన్న కులాలని రానియద్దు, మాది కులాలు రానియద్దు అనేటువంటి వాళ్ళ యాటిట్యూడ్ని వాళ్ళు వదులుకోవడం లేదు. దీన్ని అప్రమత్తంగా ఉండాలి ఈ విషయాల పట్ల అని చెప్పి నేను కోరుకుంటూ, స్నేహితులారా, సోదరులారా, 50 ఏళ్ళు చదువుల్లోనూ సామాజిక ఉద్యమాల్లోనూ గడిపాము. జరిగిపోయింది. ఈ ఫలాల ద్వారా ఫస్ట్ రావాల్సింది ఎవరికి అని చెప్పినట్టు ఇందాక మన మిత్రులు అన్నట్టు అమరుల కుటుంబానికి ఫస్ట్ న్యాయం జరగాలి. అమరుల కుటుంబానికి ఆర్థిక న్యాయం, సంఘీభావ న్యాయం జరగాలి. మనకవి మేడారం గద్దెల్లాగా వాళ్ళ కుటుంబాలు మనకి మిగలాలి అని నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నాను. వాళ్ళ స్ఫూర్తి మనలో రగులుతూ ఉండాలి. వర్గీకరణ వ్యతిరేకత ఉన్నంత వరకు సమాజంలో పంపిణీ న్యాయానికి అనుకూలంగా అమరుల స్ఫూర్తి మనలో రగులుతూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే కార్యకర్తలు, వేలాది మంది కార్యకర్తలు సంవత్సరాల పాటు పనిచేశారు. పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళ కుటుంబాలకి న్యాయం జరగాలి, ఉపాధి అవకాశాలు దక్కాలి. ఈ సప్లాన్ చట్టం ద్వారా జిల్లాకి 100 మందికి తగ్గకుండా కనీసం సీనియర్స్ ఎవరైతే ఉన్నారో డ్రాప్అవుట్స్ అయ్యి ఉద్యమాల్లో పనిచేసి అనారోగ్యం విడుదలయ్యి అటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా మన హెల్ప్ డెస్క్ ద్వారా, హెల్త్ సెంటర్ ద్వారా వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి దిశగా మన కార్యక్రమం రూపొందించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎవరైతే నాయకులుగా ఉండి అనారోగ్యాలు, ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ వృత్తులు, ఉద్యోగాలు చితికిపోయి వెనకపట్టు బట్టి
మళ్ళీ బ్రతకాలని చెప్పి ప్రయత్నాలు పొగమిట్టాడుతూ ఉన్నారు. వాళ్ళకి కూడా న్యాయం జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వీళ్ళందరికీ న్యాయం జరగాలి. వీళ్ళతో పాటు కొత్త తరం వాళ్ళు ఎవరైతే క్వాలిఫైడ్ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అవకాశాలు దక్కేటువంటి విధంగా మనం చర్యలు తీసుకుందాం. మనకి నేనేమంటున్నా అంటే బార్గెనింగ్ పవర్ పెరిగింది ఈరోజు మనకి ప్రభుత్వంలో. ముఖ్యమంత్రి మనతో బేరవాడుతున్నాడు. ఎస్, ఇంకొక రకంగా చెప్పాలంటే ఆయన నీతివంతంగా న్యాయబద్ధంగా ఈ కులం నేను ఎంపీటీసీ జెడ్పీటీసీ దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎంపీ అయ్యేదాకా కూడా మాదిగ కులం నా వెంట ఉంది అని చెప్పి అన్నాడు ముఖ్యమంత్రి. గుర్తుందో లేదా అసెంబ్లీలో? ఇంకొక మాట అన్నాడు ఆయన, నేను ఆత్మకథ రాసుకోదలుచుకుంటే చరిత్రలో చెరగనట్టుగా ఈ రోజు నేను లిఖించుకోవాలి నా ఆత్మకథలో చెప్పన్నాడు ముఖ్యమంత్రి. మీకు గుర్తుందో లేదు? ఆయన ఆత్మీయంగా మనకి ఇట్లా చెప్తున్నా నేనేమంటానంటే మనం ఈరోజు ఒక బార్గెనింగ్ కెపాసిటీ బేరవాడే శక్తిని పెంచుకుంది. మాది కులము మాది అనుబంధ కులాలు ఏబీ సమూహాలు ఈరోజు షెడ్యూల్డ్ కులాలు ఏబీ గ్రూపులో ఉన్న కులాలు బేరవాడేటువంటి శక్తిని మన చైతన్యం ద్వారా మన ఉద్యమం ద్వారా పెంచుకోగలిగాం. ఈ పెంచుకున్నది ఎక్కడ దాకా పోవాలంటే ఒకనాడు ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రారంభించినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 39 మంది ఎమ్మెల్యేలు ఎస్సీలు ఉంటే 7 మందే బాధితులు ఉంటే 32 మంది మారవాళ్ళు ఉన్నారు. అటువంటిది ఒక దశకు వచ్చేసరికి 16 మంది ఎమ్మెల్యేలు బాధితులయ్యారు, 3 మందులు బాధితులయ్యారు. 6 మంది ఎస్సీ రిజర్వ్ ఎంపీలు ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక నంద్యాల సిద్దిపేట ఒక్కడే బాధితుంటే 5 మంది మారవాళ్ళు ఉండేవాడు. ఒక దశకు వచ్చేసరికి 4 బాధిక ఎంపీలు రాజ్యసభ బాధిగా అయ్యాడు. ఆ రకమైనటువంటి స్థాయికి ఈరోజు అందుకోవాలి. తెలంగాణలో ఏబీ కులాల ఉద్యమం మాదిగా అనుబంధ కులాల ఉద్యమం ఏ స్థాయికి వెళ్ళిపోవాలి మనం అంటే ప్రభుత్వం సానుకూలంగా ఉంది. నువ్వు నాకు ఇది చేసావా, నేను నీకు ఇది చేస్తా, థ్యాంక్స్, ఇవ్వండి, రండి, తెండి. ప్రభుత్వం ఎదురొస్తుంది అవకాశాలు తీసుకోండి. నేను కోరుకున్నది ఇది కృష్ణాన్ని కూడా మనము జనాన్ని ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉంచొద్దు. నువ్వు తప్పు చేస్తున్నావు. ప్రభుత్వం సానుకూలంగా అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్న సందర్భంలో కూడా కుదరని బేరం పెట్టి వెనక్కి పోయేటట్టు చేసి రిటైర్ చేయించి ప్రభుత్వాన్ని ఎప్పుడు జనాన్ని కప్పబడింది. రాజకీయ పార్టీలు మాదిగలు కప్పబడ్డాయి, ప్రభుత్వాలు మాదిగలు కప్పబడ్డాయి, ఎంటైర్ సొసైటీ మనకు అప్పుబడింది ఏబీ కులాలకి. ఈ ఏబీ గ్రూపుల కులాలకి మనకి పడ్డ అప్పులో వడ్డీతో సమానం కాదు. ప్రభుత్వాలు ఎన్ని అవకాశం కల్పించినా 70 ఏళ్లుగా మనం పడ్డటువంటి డెఫిసిట్ లో మన వడ్డీతో సమానం కాదని నేను చెప్పవస్తున్నాను. కాబట్టి ప్రతి చిన్న అవకాశాన్ని, ప్రతి పెద్ద అవకాశాన్ని, ప్రతి మధ్యస్థమైన అవకాశాన్ని, ప్రతి అవకాశాన్ని కూడా ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో ప్రతి అవకాశాన్ని కూడా మనం పొందుదాము. ఉంది ఆ ఇంటి మీద నిలబడి కొంచెం దెబ్బరాయించుకొని కొంచెం హాపీగా మళ్ళీ జాగ్రత్తగా తెలివిగా మళ్ళీ ఇంకో స్టెప్లో ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ మనం ఎవరైతే వేదిక మీద మన నాయకులు ఉన్నారో ఇద్దరు నాయకులు అట్లాగే నిర్వాహకులు వాళ్ళందరి నాయకత్వంలో మీరు కూడా సీనియర్లు అందరూ కూడా ఈ మొత్తం మనకి ఇచ్చినటువంటి ఆస్తి పత్రాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే దామోదర్ రాజనరసింహ మంత్రివర్యులు వీళ్ళిద్దరూ అమరుల సాక్షిగా వాళ్ళ త్యాగాల మీద మనం సృష్టించుకున్న విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ ఆస్తి పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆస్తి పత్రాల ద్వారా వచ్చేటువంటి హక్కుల్ని గుర్తించేద్దాము. అందుకోసం రండి ముందుకు రిజిస్టర్ చేసుకున్నాము, నమోదు చేసుకున్నాము, రండి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ దీన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. గ్రామాన పట్టణాన నియోజకవర్గము మండలము గ్రామము ప్రతి స్థాయిలో కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఆత్మవిశ్వాసంతో ఉండండి, సంతోషంగా ఉండండి, నిరాశను పక్కన పెట్టేయండి, సంతోషంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి, భవిష్యత్తు మీద ఆశతో ఉండండి. మరిన్ని అవకాశాలు మనం సృష్టించుకుంటాము. ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చేటువంటి దిశగా మనం పనిచేద్దాం. పొందుదాం. థ్యాంక్ యూ.